రాత్రి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే రోజు మా దామోదర్ అన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు టోటల్ 14 గ్రామాలు ప్రతి విలేజ్ కూడా వచ్చి మీ బాధలు పంచుకొని మీకు ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో మీకు ఏ విధంగా సహాయపడాలో 100కి 100 పాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై కాంగ్రెస్. నచ్చప్పుడు రాలే ఏమనుకున్నారా ఇప్పుడు ఇక మళ్ళీ బస్ వేసుకొని తిరుగుతాము మొత్తం ఇక హైడ్రా చూపించుకుంటారు. హైడ్రా ఎవరి గురించి కాదురా భయ్, ఒక 10-15% నష్టపోయిండొచ్చు. ఆ 15% ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలో మేము బీజేపీ నాయకులము అందరం సహకరిస్తాం. సహకరించి మీరు కూడా సహకరిస్తే వెల్కమ్. కానీ హుషారీ చేసి రెచ్చగొడితే మాత్రం ముఖం పెట్రోల్ పోస్తాం. నేను మీతో పాటు నేను వస్తానా భయ్, చెడ్డ పేరు రాకుండా నేను సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ గారు సిద్ధంగా ఉండా. ఇప్పుడు పోసుకోమంటే దమ్ముందిరా, నా దమ్ముని మీరు చూడలేరు. టైం వచ్చినప్పుడు చూపిస్తా నేను. కానీ ఏంటంటే రాష్ట్రం అల్లకల్లోలం అయితే అట్లొద్దు. మన ముగ్గురమే ఎల్బీ స్టేడియం నిలబెట్టుకుందాం. కేటీఆర్ గారు హరీష్ గారు నాకు ఇద్దరే కావాలి, వరొద్దు. పెద్ద మంచి వదిలి పెడదాం. బారాకుల్ మాఫ్. తెలంగాణ గాంధీ అంటున్నాడు కదా, ఇక స్టంట్లు కొట్టు ఏదో కొట్టి అందరి సాయం తీసుకొని తెలంగాణ సాధించి మొత్తం ఫ్యామిలీ గడకెక్కిరు. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడ్డది. టిఆర్ఎస్ పార్టీ ఫండ్స్ మొబిలైజ్ చేసుకుంది. టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకుంది. ఎవరైనా జాగిరా ఇదంతా ఎక్కడికి వచ్చినాయి ఇవంటే సెక్రటరీ కట్టో ప్రజల కోసం అంటాం. వల్ల నిధి వచ్చింది, అందులో కూడా పైసలు సంపాదించినావు. ఎవరో చెప్పి నిధి ఉందనైనా రాత్రి కొట్టి పడేసినావు. అందుకు జాగ్రత్తగా ఉండమని చెప్పి మరోసారి కేటీఆర్ హరీష్ రావు చెప్తా ఉన్నా. సోషల్ మీడియాలో కూడా ఫాల్స్ అలిగేషన్స్ ఫాల్స్ ప్రొపగండా చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టొద్దని చెప్పి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 14